నాకు ఇప్పుడు 70 ఏళ్ళు నిండాయి. 70 కంటే ఎక్కువే. జీవితంలో ఎత్తులు పొలాలు చూశాను. ఒక్కోసారి అనవసరంగా ఇబ్బందులు పడ్డాను. మరి ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదిగాము, అది దేవుని స్తోత్రం. కానీ కింద పడ్డప్పుడు కూడా దేవుడు వాళ్ళని నన్ను విడిచిపెట్టలేదు. అలాగే మిమ్మల్ని కూడా విడిచిపెట్టడు. మన దేవుడు నమ్మదగిన వాడు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి గాఢాంధకారమే కనిపిస్తుంది, వెలుగు ఏమీ కనిపించదు. గుర్తుపెట్టుకోండి, రాత్రి తర్వాత పగలు ఖచ్చితంగా వస్తుంది. డీలా పడిపోకుండా, నిరుత్సాహపడకుండా ఆ ఇబ్బందుల నుంచి ఎలాగా బయటపడ్డామో మనం ఆలోచించాలి, ప్రార్థన చేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 5 నిమిషాల మీద 1 నిమిషం ఎక్సీడ్ అవుతాను. ఎందుకంటే అవును, నేను ఏలూరులో పనిచేసినప్పుడు ఒక ఉద్యోగంలో చేరి 20 రోజులు అయింది. ఆఫీస్కి ఒక జీప్ ఉండేది. ఒకరోజు జీప్కి యాక్సిడెంట్ అయింది. నేను లేని జీప్లో, కానీ ఆ డ్రైవరు చనిపోయాడు. ఈ ఆఫీసర్ గారే ఆ అబ్బాయిని హత్య చేయించి ఉంటారని ఏలూరులో అందరూ అనుకున్నారు. న్యూస్ పేపర్లో వేశారు. దాని మీద పోలీస్ ఎంక్వైరీ, సిబిసిఐడి ఎంక్వైరీ కనీసం 2 సంవత్సరాలు జరిగింది. కానీ నేను చెప్పాను కదా, దేవుడు నమ్మదగిన వాడని. ఆఖరికి వాళ్ళు సార్ మీదే తప్పు లేదని తేల్చారు. కానీ 2 సంవత్సరాలు మా బంధువులు, మా మామగారు, ఇంకా వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడ్డారు. నేను అస్సలు కంగారు పడలేదు, ఎందుకంటే దానిలో నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి. రెండవది, మీకు యెషయా 46:4 ఎవరైనా దయచేసి అవడా? యెషయా 46:4. యెషయా 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే, తల వెంట్రుకలు నెరవేరే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్నవాడును నేనే, నిన్ను ఎత్తుకొనచ్చు రక్షించువాడును నేనే. థ్యాంక్స్ అండి. అలాగే మనం చర్చ్ బిల్డింగ్ కట్టాలనుకున్నాం. కానీ చర్చ్ బిల్డింగ్ కట్టే ముందు మనం ఒక సంఘంగా ఏర్పడాలి. మనందరం కలిసిమెలిసి ఉండాలి. దేవుణ్ణి ఫాలో అవటం కానీ, దేవుని గుణాలు మనం ఆపాదించుకున్న రకంగా ప్రవర్తించడం కానీ మనం ప్రయత్నం చేయాలి. గుంటూరు జిల్లాలో కొన్నూరు దగ్గర మునిపల్లి అనే ఊరు ఉంది. అది మా అమ్మగారి ఊరు. 1930లో ఏఎల్స్ వాళ్ళు అక్కడ చర్చి కట్టారు. యోహాన్ పేరు మీద కట్టారు. అది మరి అన్ని సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి చర్చిలో కొన్ని అలంకరణలు కానీ, కొన్ని ఫ్లోరింగ్ కానీ, సీలింగ్ కానీ అన్నీ పాడవుతున్నాయి. అది ఇన్నాటికి విశాఖపట్నం ఏఎల్సి చర్చ్ వాళ్ళు దాన్ని రీబిల్డ్ చేశారు ఆల్మోస్ట్. దానిలో మా మామయ్య ఒక ఆయన ఉండి అన్ని చేయించారు, అది వేరే విషయం. అంటే రీబిల్డ్ అయింది ఆ చర్చి. అలాగే మీరు పాల్ యాంగిచో పేరు కనుక విని ఉంటే వింటారు అనుకుంటున్నాను. కొరియా పాస్టర్ గారు, ఆయన బిల్డింగ్ కట్టారు కదా నాకు స్పష్టంగా తెలియదు. కానీ ఆయన 2007 సంవత్సరానికి ఆయన చర్చిలో 8,30,000 మంది ఉండేవారు మెంబర్స్. బహుశా ప్రపంచంలో దట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. తర్వాత పాల్ యాంగిచో చనిపోయారు, అది వేరే సంగతి. తర్వాత మన సొంత బిల్డింగ్ కావాలా? ఈ హాలు సరిపోదు. కాకపోతే మనం ప్రార్థన చేయాలి, మరి ధనం సమకూర్చుకోవాలి. పాస్టర్ గారికి, పెద్దలకి నేను చిన్న సలహా ఏంటంటే, దానికి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి చర్చ్ బిల్డింగ్కి అది మెయింటైన్ చేయండి. అలా అయితే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం 1 నిమిషం ఇటలీకి వెళ్దాం.
ఇటలీలో రోసెటో అనే ఒక ఊరు ఉంది. 19వ శతాబ్దం చివరిలో అది రోమ్ నగరానికి సుమారు 100 మైళ్ళ దూరం. అందరూ యూరోప్లో అందరూ మీకు గుర్తుండే ఉంటుంది, అమెరికాకి వలస వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ రోసెటో నగరం నుంచి కూడా 11 మంది 12 మంది మొదలుగా వెళ్ళారు, తర్వాత చాలామంది వెళ్ళారు. సరే అమెరికాలో కూడా ఆ ఊరి పేరు రోసెటో అని పేరే పెట్టుకున్నారు. తర్వాత చుట్టుపక్కల గ్రామాలను చూస్తే చుట్టుపక్కల టౌన్స్ ఒక 10, 12, 15 ఉన్నాయి అనుకుందాం మనం. అక్కడ రకరకాల వ్యాధులు, చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి దాకా ఉన్నాయి. కానీ ఈ ఒక్క రోసెటో నగరంలోనే ఒక్క వ్యాధి కూడా లేదు. దానికి అమెరికాలో పరిశోధన అంటే చాలా ఇష్టం, దానికి చాలా పరిశోధన చేశారు. ఆఖరి తెలిసింది ఏమో తెలుసా, మీరు ఎప్పుడైనా పల్లెటూరు వాతావరణం మీకు తెలుసుకుంటే, మీరు కనుక పల్లెటూరు మీ ఊరు వెళ్తే, అయ్యా బాగున్నావా, నాయన ఎలా ఉన్నాడు అది ఎంతో ఆప్యాయంగా అడుగుతారు. ఈరోజు హౌ ఆర్ యూ సార్, హౌ అబౌట్ యువర్ ఫాదర్ అది అడుగు. ఆ 2 వాక్యాలకి చాలా తేడా ఉంది, అది మీరు గమనించుకోవాలి. తర్వాత ఈ చర్చ గురించి నాకు నచ్చింది ఒక విషయం ఏంటంటే, మన శ్రమల ధ్యానంలో అందరూ ఇంటి దగ్గర మీటింగ్స్ పెట్టారు. మీటింగ్ పెట్టడం కాదు, మంచి భోజనం కూడా పెట్టారు. ఎప్పుడైతే స్నేహితులు కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ కలిసి భోంచేస్తారో ఆ సంఘం, ఆ మనుషులు కలిసే ఉంటుంది. అసలు ఇది కొత్త సత్యం కాదు. 13వ శతాబ్దంలో 14లో బ్రహ్మనాయుడు అని ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవారు. ఆయన 13వ శతాబ్దంలోనే ఆయన అన్ని వర్గాల వారికి, కులాల వారికి భోజనం పెట్టేవాడు. ఆయన అంటే కలవడానికి, అది అదే దాని ఉద్దేశం. తర్వాత మనమందరం కూడా బైబిల్ స్టడీకి వెళుతున్నాం అనుకుంటున్నాం, నేర్చుకుందాం అనుకుంటున్నాం. కానీ సరిపోదు, ఎవరికి వారు బైబిల్ స్టడీ చేసుకొని దైవ గ్రంథం నుంచి నేర్చుకోవాలి మీరు. తర్వాత ఆఖరిగా జెరూసలేంలో ఉన్న ఇజ్రాయేలీలు దేవాలయం లేదని కొన్ని శతాబ్దాల పాటు చాలా బాధపడ్డారు. నెహెమ్యా లాంటి వాళ్ళు, తర్వాత జెరుబ్బా లాంటి వాళ్ళు రీబిల్డ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అలాగే మనం కూడా ఈ ఇరుకు హాల్ నుంచి ఒక పెద్ద దేవాలయం కట్టుకోవాలి. దానికి ప్రార్థన చేయండి, విరాళాలు సేకరించండి. దట్ విల్ బి అవర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు అస్ అండ్ టు జీసస్. థ్యాంక్ యూ.